హే హాయ్ హలో గైస్ ఐమ్ బ్యాక్ అగైన్ అండ్ అక్కడ పార్టీ అయిపోయిన వెంటనే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మా ఆయన పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడని చెప్పాను కదా, అదే ఈ సర్ప్రైజ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంటర్ కాగానే పిల్లలు అక్కడ లాస్ట్‌కి ఉన్నారు కదా, వాళ్ళందరూ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్‌డే అక్క, హ్యాపీ బర్త్‌డే అక్క అని వాళ్ళకు స్కూల్లో చెప్పండి జరిగినవి అక్కకి కానీ, హ్యాపీ అక్కడ బర్త్డే. జరిగినవి కానీ అవన్నీ థింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నారనమాట. ఏ క్లాస్ మీరంతా? మనకంటే అమ్మ, నాన్న, చెల్లి, అక్క ఎవరో ఒకరు ఉన్నారు షేర్ చేసుకోనికి. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీవన్. మనమే వాళ్ళకి అన్నీ అయిపోవాలి. లేట్ అండ్ అయిందా? ఆ అంకుల్, ఆశ్రమం ఓకే, పెట్టిన అంకుల్ సారీ. ఎంత గ్రేట్ అంటే లిటరల్‌గా ఆయన ఒక 23-25 మెంబర్స్‌ని తీసుకున్నాడనమాట. అక్కడ పిల్లలందరిని అక్కడక్కడ వాళ్ళని, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు పిల్లలు. అండ్ వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చి, అదంతా రెంటెడ్ హౌస్ అన్నమాట. అండ్ అంత రెంట్ పే చేసుకుంటా వీళ్ళందరినీ పెంచాలి అన్న థాట్ రావడమే చాలా గ్రేట్ కదా. అండ్ ఇది జమ్మికుంట దగ్గర ఆశ్రమమా. చెప్పారా అందరూ అక్కకి హ్యాపీ బర్త్డే అని? చెప్పారా? అయిపోయింది. నేను వాళ్ళకు ప్రామిస్ చేశాననమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బుక్స్ కానీ, డ్రెసెస్ కానీ ఏదో ఒకటి తీసుకొస్తాను మీకు కంపల్సరీ అని చెప్పేసి. అండ్ మా ఆయన పీడీ కాబట్టి ఫిజికల్ డైరెక్టర్ కదా, అన్న మీరు మాకేమన్నా గేమ్ ఆడిపియొచ్చు కదా ఒకసారి వచ్చి అని అంటే అతను కూడా ప్రామిస్ చేశాడు. అండ్ ఈ సండే ఆర్ నెక్స్ట్ సండే మేమిద్దరం వెళ్ళి డే మొత్తం వాళ్ళతో స్పెండ్ చేసి అండ్ వాళ్ళకి గేమ్స్ ఆడిపిద్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంతకన్నా బ్యూటిఫుల్ మెసేజ్, విషెస్, బ్లెస్సింగ్స్ ఉంటాయా? నాకైతే ఇది చాలా స్పెషల్ మూమెంట్ అనమాట. అండ్ మేము మటన్ పెట్టాము. మటన్, పప్పు, చారు, అన్నం. అండ్ ఫస్ట్ వాళ్ళు వెజిటేబుల్ ప్రిఫర్ చేశారు ఆశ్రమం వాళ్ళు. అండ్ ఏమైనా నాన్ వెజ్ ఉంటే ట్రై చేయండి సార్ అని చెప్పేసి మా సార్ అడిగాడనమాట బావ. అండ్ వాళ్ళు కొంచెం డౌటే, కాకపోతే చూద్దాంలేండి అని చెప్పేసి అన్నారు. 3 years తర్వాత నా బర్త్డే చేయబట్టి పిల్లలందరూ నాన్ వెజ్ తిన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మటనే లాస్ట్కి ఓకే అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. నాట్ ఓన్లీ దీస్ పీపుల్, చెల్లి కూడా బయట నుండి ఇంకా వేరే వాళ్ళకి చెప్పి చెల్లి కూడా ఒక 50 మెంబర్స్ వరకు అట్లా ఫుడ్ డొనేట్ చేసింది. అండ్ నా బర్త్డే రోజు ఆల్మోస్ట్ 60-70 మెంబర్స్ ఫుడ్ కడుపు నిండా తిన్నారు. ఆ తృప్తి నాకు చాలా హ్యాపీని ఇచ్చింది అనమాట. అండ్ చెల్లి కానీ, బావ కానీ, అన్న కానీ, మరదళ్ళు కానీ వాళ్ళు ఇచ్చిన మెమరబుల్ బర్త్డే గిఫ్ట్ అనమాట ఇదంతా నాకు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్. అండ్ ఈ ప్రోగ్రామ్ మొత్తం జరిగింది నైట్ 9 o'clock అనమాట. అండ్ వాళ్ళు యుఎస్ నుండి ఎవరో టీచర్ వాళ్ళు ఎవరో వాళ్ళ క్లాసెస్ చెప్తారంట పిల్లలకి. ఆ క్లాసెస్ విన్న తర్వాత మేము వెళ్ళి వాళ్ళకందరికీ డిన్నర్ చేసేంతవరకు అక్కడే ఉన్నామన్నమాట. అండ్ మేము కూడా కూర్చొని తిందాం అనుకున్నాం, బట్ టైం సరిపోలేదు. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము వచ్చినందుకు, మేము వాళ్ళతో స్పెండ్ చేసినందుకు. అక్క ఎప్పుడన్నా ఒకసారి ఇలా వస్తా పోతా ఉండండి ప్లీజ్ అక్క అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అండ్ లిటరల్గా ఫస్ట్ నాకు అందులో అడుగుపెట్టి వాళ్ళు నాతో మాట్లాడిన వెంటనే నా కళ్ళలో వాటర్ వచ్చేసాయి అనమాట. అండ్ ఎందుకో తెలియదు ఆ ఫీలింగ్. అలాని చూడంగానే అబ్బా ఏంటి పిల్లలు పాపం ఇలా అయిపోయారేంటి, ఇలా ఉన్నారు, మనకు అన్నీ ఉండి కూడా మన అమ్మ నాన్న ఇలా చేస్తున్నాం, వాళ్ళని అలా చేస్తున్నాం, కానీ ఈ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఉంచి ఇట్లా చూసుకోవడం పెద్ద ఇది కదా, చాలా గ్రేట్ కదా, నాకైతే అలాగే అనిపించింది. అండ్ ఆఫ్కోర్స్ మన పిల్లల్ని మనం చదువుకోనికే కష్టపడుతున్న టైంలో 23-25 మెంబర్స్ని సార్ చదువుకుంటూ వాళ్ళందరికీ ఫుడ్ తీస్తూ అన్నీ చేస్తున్నాడు కదా. ఇక్కడ డొనేట్ చేస్తున్న వాళ్ళు మా పెద్ద బావ, రెండో బావ, మూడో బావ అనమాట. అండ్ మా కొడుకు ఇక్కడ, అతను కూడా ఫుడ్ వాళ్ళకి పెడతాడు. అండ్ అన్నీ చెప్పాడనమాట, ఇలా ఉంటుంది సార్, అలా ఉంటుంది సార్ అని. అక్కడ ఆశ్రమం అతను అన్నీ చెప్పాడు సార్ మాకు. అండ్ ఈ 19th మా కూతురు బర్త్డే ఉంది, బావ వాళ్ళ కూతురుది అనమాట. అండ్ ఆ రోజు కూడా మేమందరం ఫుడ్ డొనేట్ చేస్తామని ఫిక్స్ అయిపోయి వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ చెప్పేశాము. అండ్ ఆ రోజు వ్లాగ్ కూడా చేస్తాను నేను పక్కా. అండ్ చూడండి ఎంత డిసిప్లిన్గా అంటే వాళ్ళ ప్లేట్ వాళ్ళే వాష్ చేసుకుంటున్నారు, వాళ్ళ గ్లాస్ వాళ్ళే తీసుకొచ్చుకుంటున్నారు, ఒక సిస్టమేటిక్గా ఉంటున్నారు, నీట్గా కూర్చుంటున్నారు. వాళ్ళకి ఏదైతే పడుతుందో అది వరకే తినేసి లైట్ తీసుకొని ఉంటున్నారు పిల్లలు. అండ్ బనానాస్ కానీ అవి కానీ ఇవి కానీ తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ అవన్నీ చాలా ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను కదా సిస్టమేటిక్ కానీ. ఇది చూడండి.